నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో దుర్యోధనాదులు యుధిష్ఠిరాదును అవమానపరచాలని పెద్ద సైన్యంతో అలాగే తమ దగ్గర ఉండేటువంటి సంపదలు చూపిస్తూ వస్తూ ఉన్నారు. వచ్చిన వారు గంధర్వుల చేత పరావింపబడి వారందరూ కూడా ఈ గంధర్వులందరూ కూడా వీరిని కట్టిపడేసి అలా స్వర్గానికి తీసుకువెళ్ళే సందర్భంలో సరిగ్గా ఆ దుర్యోధనాదుల యొక్క అమాత్యులు సైనికులందరూ కూడా వచ్చి ధర్మరాజుని శరణు కోరారు. ఆ సందర్భంలో భీముడు కొన్ని పరుషకరమైనటువంటి మాటలు మాట్లాడడం, అప్పుడు ధర్మరాజు హితబోధ చేస్తున్నాడు భీమాదులకు. అతను చెబుతూ, మీరందరూ కూడా ఎలాగైనా సరే నా పరంగా మీరందరూ వెళ్ళి ఆ దుర్యోధనాన్ని విడిపించండి. ఎందుకంటే నేను యజ్ఞం యొక్క దీక్షలో ఉన్నాను. సాధ్యస్కము అనే యజ్ఞము, అది కూడా ఒక రోజులో అయిపోయే యజ్ఞము. ఆ యజ్ఞం యొక్క దీక్షలో ఉన్నాను కాబట్టి నేను రాలేను. నా పరంగా మీరే వెళ్ళి రావాలి. అలాగే వెళ్ళిన సందర్భంలో సామ అనే ఉపాయంతో మాత్రమే వారితో మీరు మొట్టమొదటిగా వ్యవహరించండి. నసాంనా ప్రతిపద్యేత యది గంధర్వరాడసౌ పరాక్రమేణ మృదున మోక్షయేథా సుయోధనం. ఓ భీమాదులారా, అకస్మాత్తుగా సామ ఉపాయంతో వారు అనగా గంధర్వరాజు మీ మాటను వినకపోతే అప్పుడు మీరు కూడా పరాక్రమాన్ని మృదువుగా చూపించండి. మొట్టమొదటిగానే మన పరాక్రమాన్ని మొత్తం కూడా చూపిస్తే అర్థం తట్టుకోగలడో లేడో, అంత గొప్పదైనటువంటి పరాక్రమం పొందినవారు మీరు మొదటి యుద్ధాన్నే భీషణంగా మీరు ప్రారంభించవద్దు. కోమలంగా ఉండండి. అథాసో మృదు యుద్ధేన నముంచేద్ భీమకౌరవాన్ సర్వోపాయేర్ విమోచ్యాస్తే నిగృహ్య పరిపంథినః. ఓ భీమసేన, ఒకవేళ మృదు యుద్ధంతో కూడా గంధర్వులు మీ మాట వినకపోతే అప్పుడు సకల శక్తియుక్తులు ప్రదర్శించి ఏదో ఒక ఉపాయంతో ఆ గంధర్వులను బంధించి మన దుర్యోధను మీరు విడిపించండి. ఏతావద్ధిమయా శక్యం సందేష్టం వై వృకోదర వైతానే కర్మణి తత్తే వర్తమానే చ భారత. ఓ వృకోదర, ఈ సందర్భంలో అనగా ఇటువంటి దీక్షా సందర్భంలో ఇంత మాత్రమే నేను నీకు చెప్పగలను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా మంచి బుద్ధిమంతులు కాబట్టి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మీకు తెలిపే అవసరం లేదు. ఇంత మాత్రం సందేశాన్ని మీరు తీసుకుని మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయన ఉవాచ అజాత శత్రోర్వచనం తచ్చుత్వాతు ధనంజయ ప్రతిజజ్ఞే గురోర్వాక్యం కౌరవాణాం విమోక్షణం. భీముడు కాస్త తటపటాయిస్తున్నాడు. అన్నగారి మాట అయినప్పటికీ కూడా స్వయంగా ప్రత్యక్షంగా తనను ధర్మరాజు ప్రభుతులను అలాగే ద్రౌపదీదేవిని కూడా అవమానించినటువంటి దుర్యోధనుడిని కాపాడే అవసరం మనకున్నదా అని కాస్త ఆలోచించే సందర్భంలో ఆ అజాత శత్రువైనటువంటి యుధిష్ఠిరుడు అనగా తన అన్నగారి మాటలు విన్నటువంటి అర్జునుడు అన్నగారి మాట ప్రకారమే వారిని విడిపిస్తాను అని తను ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఆ మాటలు అర్జునుడే పలుకుతూ, అర్జునువాచ ఇది సామ్నా నమోక్ష్యంతి గంధర్వా ధృతరాష్ట్రజాన్ అద్య గంధర్వరాజస్య భూమి పాస్యతి శోణితం. ఓ అన్నగారు, మీరు చెప్పిన విధంగా సామోపాయంతోనే మేము వారందరితో వ్యవహరిస్తాం. అకస్మాత్తుగా మా సామోపాయం చేత గంధర్వుడు మా మాట వినకపోతే ఈరోజు ఈ భూమి ఆ గంధర్వుని యొక్క రక్తాన్ని పానం చేస్తుంది. అనగా మేము అతని పైన ఆయుధాలను ప్రయోగిస్తాము. మా అస్త్రశస్త్రాల వలన అతను రక్తసిక్తుడైపోతాడు. ఆ విధంగా మేము వ్యవహరిస్తాం అని చెప్పిన తర్వాత అర్జునస్య తాం శ్రుత్వా ప్రతిజ్ఞాం సత్యవాదినః కౌరవాణాం తదా రాజన్ పునః ప్రత్యాగతం మనః.
ఈ విధంగా అర్జునుడు ఆశ్వాసన పరిచాడు అక్కడ వచ్చినటువంటి దుర్యోధను యొక్క సైన్యాన్ని. ఎలాగైనా సరే మేమందరం వస్తాము, నాతో పాటు మా అన్నగారైన భీముడు వస్తాడు, మా తమ్ముళ్ళైన నకుల సహదేవులు వస్తారు, మేమందరం కూడా ధర్మరాజు గారి యొక్క మాటకు కట్టుబడి మీకు సహాయం చేస్తాము అని వారిని ఆశ్వాసన పరిచిన తర్వాత భీమాదులు సత్యవంతులు, అటువంటి సత్యవంతులైనటువంటి వీరి మాటలు విన్న కౌరవులందరూ కూడా కాస్త సమాధానపడ్డారు అని చెబుతూ ఇక్కడికి 243వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 244వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ యుధిష్ఠిరవచ శ్రుత్వా భీమసేన పురోగమాః ప్రహృష్టవదనాః సర్వే సముత్తస్థుర్నరర్షభాః. ఆ విధంగా ధర్మరాజు యొక్క మాటలకు బద్ధులైన, అనగా అన్నగారి మాట ఏదైనా సరే దాన్ని వినడం అనేది భీమాదులకు అలవాటు. ఎప్పుడూ కూడా ధర్మరాజు గారి మాటలను వినలేదు అనేలేదు. ప్రతి సందర్భంలో కూడా అన్నగారు ఏదైనా ఆజ్ఞాపిస్తే దాన్ని ఖచ్చితంగా అమలు పరిచేవారు భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. అటువంటి అన్నగారి మాటలకు బద్ధులైనటువంటి భీముడే మొదలైన నలుగురు కూడా సంతుష్ట హృదులై మనస్ఫూర్తిగా దుర్యోధనుని విడిపించడానికి బయలుదేరారు. ఏదో అన్నగారు చెప్పారు, చెప్పినా కూడా నాకైతే మనసు లేదు అని అనుకోలేదు, కానీ అన్నగారు ఆజ్ఞాపించారంటే అది సరి అయినా తప్పైనా అది మాకు కూడా సమ్మతమే అనే ఒక ఐకమత్య భావాన్ని చూపిస్తూ వారందరూ కూడా యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరే సందర్భంలో అభేద్యాని తతస్సర్వే సమనహ్యంత భారత జాంబూనద విచిత్రాణి కవచాని మహారథాః. ఓ జనమేజయ, అటు తర్వాత మహారథులైనటువంటి పాండవులందరూ కూడా అనేక కవచాలను ధరించారు. ఆ కవచాలన్నీ కూడా జాంబూనద చిత్రాణి, చక్కటి బంగారంతో నిర్మితమైనటువంటివి, రత్నఖచ్చితమైనటువంటివి. అటువంటి కవచాన్ని కూడా వారు ధరించి బయలుదేరుతున్నారు. ఆయుధాని చ దివ్యాని వివిధాని సమాదధుః తే దంశితా రథైః సర్వే ధ్వజినస్స శరాననాః పాండవా ప్రత్యదృశ్యంత జ్వలిత ఇవ పావకాః. తర్వాత వారు ఏవైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలను కూడా వారు ధరించారు, రథాల్ని అధిరోహించారు. రథం బయలుదేరుతుంది. అప్పుడు రథాలు, ఆ రథాల యొక్క ధ్వజాలు, ధనుర్బాణాలతో వీరందరూ కూడా అలంకృతులై ఉండగా నలుగురు 4 అగ్నులాగా కనబడుతున్నారు. అగ్ని ఏ విధంగా అయితే అగ్నిహోత్రుడు కాస్త మంచి జ్వలించే విధంగా కనబడతాడో ఉత్తమమైనటువంటి కాంతిపుంజంతో, అదేవిధంగా ఈ నలుగురు కూడా అగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నారు. తాన్ రథాన్ సాధు సంపన్నాన్ సంయుక్తాన్ జవనైర్హయైః ఆస్థాయ రథశార్ధూలాః శీఘ్రమేవ యయుస్తతః. ఆ రథాలకు కూడా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రాలను పూంచబడ్డాయి. ఆ రథాలతో యుద్ధ సామగ్రి అంతా కూడా ముందుగానే సిద్ధంగా ఉంచారు దుర్యోధను యొక్క పరివారం. ఎందుకంటే అక్కడ వారి రాజు అయినటువంటి దుర్యోధనుని ఏ క్షణంలో ఏం చేస్తాడో చిత్రసేనుడు తెలియదు. ఎందుకంటే చిత్రసేనుడు అంత కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. అతని కోపం చూస్తే వెంటనే వధిస్తాడో ఏమో అని అనుకుని వీరందరూ కూడా ధర్మరాజు గారి వైపు ఒకరి వైపు కొందరు మాట్లాడుతూ ఉంటే ఇంకొందరు ఇటువైపు రథాన్ని, ఆయుధాలను సిద్ధం చేసేశారు. ఆ విధంగా సిద్ధంగా ఉండేటువంటి ఆ రథాన్ని మహారథులైనటువంటి వారందరూ కూడా బయలుదేరి, అది కూడా శీఘ్రంగా బయలుదేరారు. తతః కౌరవ సైన్యానాం ప్రాదురాసీన్ మహాస్వనః ప్రయాతాన్ సహితాన్ దృష్ట్వా పాండుపుత్రాన్ మహారథాన్ జితకాశినశ్చ ఖచరాః త్వరితాశ్చ మహారథాః. ఇప్పుడు వ్యాసుల వారు చక్కటి వాక్యాలను ప్రయోగం చేస్తున్నారు. ఇంతకు వరకు కూడా పాండవేయాః కౌరవేయాః అని వారిని వేరువేరుగా చూపించినటువంటి వ్యాసుల వారు యుధిష్ఠిరుని యొక్క మాటలు, యుధిష్ఠిరుడు చెప్పాడు కదా, పరైరుద్ధేత సంప్రాప్తే, మరొకరు మన పైన యుద్ధానికి వచ్చినప్పుడు మనం 105 మంది. అందుకోసం ఇక్కడ పాండవులు కూడా కౌరవేయులే, పాండవులు కూడా కురువంశజాతులే. కానీ ప్రత్యేకంగా వ్యవహరించిన వ్యాసుల వారు ఇప్పుడు కౌరవేయాః అంటూ పాండవులను కూడా సంబోధిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కౌరవ సైన్యంతో కలిసి భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీరందరూ కూడా బయలుదేరారు. బయలుదేరే సందర్భంలో ప్రాదురాసీన్ మహాస్వనః, కాస్త మెత్తబడినటువంటి ఆ కౌరవ సైన్యం ఇప్పుడు భీమార్జునుల యొక్క వారి యొక్క సహకారం చేత గట్టిగా కనబడుతుంది. అందుకోసమే వారు జైత్రయాత్రను చేస్తూ గట్టిగా ఘోషణ చేస్తున్నారు. అటువంటి మహారథులైనటువంటి పాండుపుత్రులను చూసినటువంటి ఆ ఖచరాహ, ఆకాశ మార్గంలో సంచరించే గంధర్వుని యొక్క
సైన్యం ఏదైతే ఉందో వారందరూ కూడా వీరి సైన్యాన్ని చూసి సిద్ధపడుతూ ఉన్నారు. వీరి రథాలు, వీరి ధ్వజ పతాకాలు, వీరి యొక్క ఆయుధ సంపత్తి ఇదంతా చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. క్షణేనైవ వనే తస్మిన్ సమాజగ్మురభీతవత్ న్యవర్తంత తతః సర్వే గంధర్వా జితకాశినః. ఇంతవరకు వారే యుద్ధంలో గెలిచారని వారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పాండవులు వచ్చారో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఆ చిత్రసేనుని యొక్క సైన్యం. చిత్రసేనుడు కూడా వెంటనే ఆ కాస్త అలా వెళ్ళినవాడు ఎప్పుడైతే పాండవులు వచ్చారనే విషయం తెలిసినదో తను కూడా మరొకసారి యుద్ధరంగానికి వచ్చాడు. దృష్ట్వా రథగతాన్ వీరాన్ పాండవాంశ్చతురోరణే తాంస్తు విభ్రాజితాన్ దృష్ట్వా లోకపాలా నివోద్యతాన్ వ్యూఢానీకా వ్యతిష్ఠంత గంధమాధన వాసినః. వారందరూ కూడా పాండవులందరూ కూడా అనగా ఈ నలుగురు కూడా చక్కటి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు. సామాన్యంగానే పాండవులు అతి మృదు స్వభావం కలిగిన వారు, తపస్సంపన్నులు. వారి యొక్క తేజస్సు అమితమైనదే. అందులోనూ కూడా రాజ్యంలో ఉన్న సందర్భంలో కాస్త తపస్సు తక్కువగా చేసేవారో ఏమో. ఇప్పుడు తపస్సు తప్ప వేరే విషయం లేదనే ఇతపూర్వం ద్రౌపదీదేవి గారు కూడా చెప్పారు. అటువంటి తపస్సంపన్నులు, తపస్సు చేయడమే తమ స్వభావంగా పొందినటువంటి పాండవులందరూ కూడా వారి తపస్సు యొక్క తేజస్సుతో లోకపాలకుల్లాగా కనబడుతున్నారు. అటువంటి పాండవులని గంధర్వులందరూ కూడా నిశితంగా చూస్తున్నారు. అదంతా చూసినటువంటి ఆ గంధమాదన వాసులైనటువంటి గంధర్వులు యుద్ధానికి తగిన వ్యూహంతో తమ సైన్యంతో సిద్ధపడ్డారు. ఇంతవరకు జయం మనదేని అనుకున్నారు. కానీ మరొకసారి ఎప్పుడైతే యుద్ధం సంభవించిందో వారు పలు వ్యూహాలు వారు కూడా పరస్పరంగా రచించుకుంటూ పరస్పరంగా వారిలో వారు సంభాషణ చేసుకుంటూ ఉన్నారు. రాజ్ఞస్తు వచనం శ్రుత్వా ధర్మపుత్రస్య ధీమతః క్రమేణ మృదునా యుద్ధం ఉపక్రాంతంచ భారత. వెంటనే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ధర్మరాజుని యొక్క మాటలు గుర్తు తెచ్చుకున్నారు. మొట్టమొదటిగా మనం మృదువుగా వ్యవహరించాలి. అందుకోసం వారు యుద్ధం మొదలు పెట్టడం కూడా మృదువుగానే యుద్ధాన్ని మొదలుపెట్టారు. నతు గంధర్వరాజస్య సైనికా మందచేతసః శక్యంతే మృదునాశ్రేయః ప్రతిపాదయితుం తదా. కానీ ఎదురుగా ఉన్నవారు కూడా వీరి మృదు చేష్టలను గ్రహించాలి కదా. అది గ్రహించక చిత్రసేనున్న సైన్యమంతా కూడా వారంతా ఉగ్రంగా వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. వారి ప్రవర్తన చూసి వీరందరూ కూడా ఆశ్చర్యపోయి ఇక మృదు స్వభావంతో ఈ పని జరగదు అని అనుకొని తతస్తస్మాన్ యుధి దుర్దర్శాన్ సవ్యసాచీ పరంతపః సాంత్వపూర్వమిదం వాక్యం ఉవాచ ఖచరాన్ రణే విసర్జయత రాజానం భ్రాతరం మే సుయోధనం. ఇక వీరితో ఇలాగే యుద్ధం చేస్తూ ఉంటే వారు త్వరలోనే చిత్రసేని యొక్క సైన్యం మొత్తం కూడా నశించిపోతుంది. అందుకోసం అర్జునుడు ఆ గంధర్వులతో మాట్లాడుతూ ఉన్నాడు. గంధర్వులు ఎటువంటి వారు ఉంటే రణదుర్జయులు, ఆకాశ మార్గంలో అవలీలగా ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సంచరించేటి గొప్ప సామర్థ్యం కలిగిన వారు. అటువంటి వారితో అనునయపూర్వకంగా అతను ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఓ గంధర్వులారా, మా సోదరుడైనటువంటి మహారాజు అయిన దుర్యోధనుడిని త్వరగా విడిపించండి. తయేవ ముక్త్వా గంధర్వాః పాండవేన యశస్వినా ఉత్స్మయంతస్తదా పార్థం ఇదం వచనమబ్రువన్. వారందరూ కూడా ఈ అర్జునుని మాటలు విని గట్టిగా అపహాసం చేస్తున్నారు. కీర్తిశాలి అయినటువంటి అర్జునుడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? వీడెంత దుష్టుడు, ఎంతో సాధు స్వభావం కలిగినటువంటి ఈ అర్జున ప్రభుతులు ఈ దుష్టుడిని విడిపించడానికి వచ్చారు కదా అని ఆశ్చర్యపోతూ వారు దుర్యోధనుని అపహాసం చేస్తూ ఈ విధంగా వారు మాట్లాడుతున్నారు. ఏకైస్యేవ వయం తాత కుర్యామ వచనం భువి యస్య శాసనమాజ్ఞాయ చరామో విగతజ్వరాః. ఆ చిత్రసేనుని సైన్యంలో ఉండే వారందరూ కూడా ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. ఓ అర్జున, ఈ భూమండలంలో మా ప్రభువు ఎవరైతే ఉన్నారో అతని మాట తప్ప మేం ఎవరి మాటలు కూడా వినము. గంధర్వులు కాస్త దర్పం కలిగిన వారే. ఎందుకంటే గంధమాదన వాసులు, అందులోనూ కూడా యక్షులతో రాక్షసులతో ఎక్కువగా సంబంధం కలిగిన వారు కాబట్టి వారి ప్రవృత్తిలాగే వీరు కూడా కాస్త ఎప్పుడూ దర్పంగానే మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీవెవరయ్యా నాకు చెప్పడానికి,
మాకు చెప్పితే గాని మా రాజు చెప్పాలి కానీ నీవు చెప్పిన మాటలు మేము వినము. అటువంటి మా ప్రభువుని మాటలు మాత్రమే మన్నిస్తాము, అతని ఆజ్ఞను మాత్రమే మేము పాటిస్తాం. అతని అండతోనే మేమందరం కూడా ఇక్కడ నిర్భయంగా ఇక్కడ సంచరిస్తూ ఉన్నాము. తేనైకేన యథాదిష్టం తథా వర్తామ భారత నశాస్తా విద్యతే స్మాకం అన్యస్తస్మాత్ సురేశ్వరాత్. అలాగే మా రాజు అయినటువంటి చిత్రసేనుడు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో, దేనికైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను మాత్రమే మేము పాలిస్తాము, అలాగే వ్యవహరిస్తాము. ఆ రాజు తప్ప మమ్మల్ని శాసించేవారు మరొకరు లేరు. సాక్షాత్తుగా దేవేంద్రుడు వచ్చినా కూడా మా రాజు మాటలే వింటాము కానీ దేవేంద్రుని మాటలు మేము వినము అని వారందరూ కూడా పలుకుతూ ఉన్నారు. ఏవముక్త సగంధర్వైః కుంతీపుత్రో ధనంజయః గంధర్వాన్ పునరేవేదం వచనం ప్రత్యభాషత. ఆ విధంగా చిత్రసేనుని సైన్యం మొత్తం కూడా పలకగా దానికి ప్రత్యుత్తరంగా అర్జునుడు కూడా ఈ విధంగా చెబుతున్నాడు. నతద్గంధర్వరాజస్య యుక్తం కర్మ జుగుప్సితం పరదారాభిమర్శశ్చ మానుషైశ్చ సమాగమః. ఓ చిత్రసేనుని సైన్యంలో ఉండే వీరులారా, మీరందరూ కూడా చెప్పిన విషయం వాస్తవమే. మీరు మిగతా వారి మాటలు వినకపోవచ్చు, కానీ చిత్రసేనుడు లాంటి గొప్పవాడు ఇటువంటి పనులు చేయకూడదు కదా. ఏమిటి అంటే అతను చేసిన తప్పులేమిటంటే పరదారాభిమర్శశ్చ. ఎప్పుడైనా సరే పరస్త్రీలను బంధించడం అనేది ధర్మం కాదు, అది అధర్మమే. అటువంటి జుగుప్సాకరమైనటువంటి కర్మలను గంధర్వుడు ఎలా చేశాడు? అందుకోసమే ఉత్సృజధ్వం మహావీర్యాన్ ధృతరాష్ట్ర సుతానిమాన్ దారాంశ్చైషాం విముంచధ్వం ధర్మరాజస్య శాసనాత్. అందుకోసమే నేను కూడా ఆజ్ఞాపిస్తున్నాను, వినండి. వెంటనే ధర్మరాజు ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి దుర్యోధనాదులను, అలాగే మీరు ఎవరినైతే బంధించారో ఆ ధర్మరాజు యొక్క స్త్రీలను, వారిని కూడా వెంటనే విడిపించండి. ఇదంతా కూడా ధర్మరాజు గారి ఆజ్ఞ. ఏ విధంగా అయితే మీకు చిత్రసేనుని ఆజ్ఞ శిరోధార్యమో అదేవిధంగా మేము కూడా ధర్మరాజు గారిని అంతే గౌరవిస్తాం. అతని ఆజ్ఞ కూడా అంతటిదే. అందుకోసం వెంటనే ధర్మరాజు గారి ఆజ్ఞకు అనుసారంగా వెంటనే వీరిని విడిపించండి. యదా సామ్నా నముంచధ్వం గంధర్వా ధృతరాష్ట్రజాన్ మోక్షయిష్యామి విక్రమ్య స్వయమేవ సుయోధనం. ఓ గంధర్వులారా, మీరందరూ కూడా మర్యాదగా వెంటనే అతన్ని అనగా దుర్యోధన ప్రభుత్వను విడిపించండి. లేదంటే నా శక్తి పరాక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడవలసి వస్తుంది. అలాగే నా శక్తి పరాక్రమాలు చూసిన వారెవరు కూడా ఇహలోకంలో ఉండలేరు. వారికి ఎన్నో బాధలు వస్తాయి. కాబట్టి నేను సామోపాయంతో మీతో మాట్లాడుతున్నాను, మృదువుగా మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి నా మాటలు వినండి. ఏవముక్త్వా తతఃపార్థ సవ్యసాచీ ధనంజయః ససజ్జనిషితాన్ బాణాన్ ఖచరాన్ ప్రతి. ఆ విధంగా ఎంత చెప్పినా కూడా చిత్రసేనుని సైన్యము ఈ అర్జునుని మాటలు వినటం లేదు. వారందరూ కూడా యుద్ధానికి ముందు దూసుకొస్తూనే ఉన్నారు. ఇక తాళలేక ఎంత చెప్పినా ఎంత వారించినా కూడా వారి మాట వినకపోయేసరికి అర్జునుడు కూడా ఆ గంధర్వుని యొక్క దళాలు, సైనిక దళం ఏదైతే ఉందో వాటిలో ఆకాశంలో వేగంగా సంచరించేటువంటి గంధర్వులపైన ఆకాశ మార్గంలోనే వేగంగా వెళ్ళేటువంటి అనేక బాణాలను ప్రయోగించాడు. తథైవ శరవర్షేణ గంధర్వాస్తే బలోత్కటాః పాండవానభ్యవర్తంత పాండవాశ్చ దివౌకషః. బలోన్మత్తులైనటువంటి ఆ అందరూ కూడా పాండవులపైన ప్రతిగా శరవర్షాన్ని కురిపించారు. ఇటువైపు పాండవులందరూ కూడా ధీటుగా ఆ గంధర్వులను ఎదుర్కొని వీరు కూడా అనేక ఆయుధాలను వారిపైన ప్రయోగించారు. వారిద్దరి మధ్య ఘోరమైనటువంటి పోరాటం కొనసాగుతుంది. తతఃసుతుములం యుద్ధం గంధర్వాణాం తరస్వినాం బభూవ భీమ వేగానాం పాండవానాం చ భారత. ఆ సందర్భంలో ఘోరమైనటువంటి యుద్ధం వీరిద్దరి మధ్య కొనసాగుతోంది. పరస్పరంగా అనేక ఆయుధాలను ప్రహారం చేసుకుంటూ ఉన్నారు. పరస్పరంగా వారి సైన్యంలో కొందరిని కోల్పోతూ ఉన్నారు. ఈ విధంగా చెబుతూ ఇక్కడికి 244వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 245వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ తతో దివ్యాస్త్ర సంపన్నాః గంధర్వా హేమమాలినః విసృజంతః శరాన్ దీప్తాన్
సమంతాత్ పర్యవారయన్. గంధర్వుల దగ్గర చాలా సంపదలు ఉంటాయి. వారు ఎక్కడికి వచ్చినా కూడా బంగారు మాలలు, అలాగే వజ్రఖచితమైనటువంటి అనేక ఆభరణాలు ధరించే వస్తారు. ఆ విధంగా అనేక వజ్రఖచిత సువర్ణాది ఆభరణాలతో అలంకృతులైనటువంటి గంధర్వులందరూ కూడా దివ్యాస్త్రాలతో సహా ఇక్కడికి వచ్చారు. వారు తేజోమయమైనటువంటి తమ అస్త్రాలను పాండవులపైన ప్రయోగిస్తూ పాండవులని చుట్టుముట్టి వారు యుద్ధం చేయసాగారు. చత్వారః పాండవా వీరాః గంధర్వాశ్చ సహస్రశః రణే సన్యపతం రాజన్ తదద్భుతమివాభవత్. అర్జునుడు తను రావడం కూడా దుర్యోధని సైన్యం ఏదైతే ఉందో వారిని అందరిని కూడా ఆపివేశాడు. కేవలం భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఈ నలుగురు మాత్రమే ఆ చిత్రసేనుని యొక్క సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అదంతా కూడా చాలా ఆశ్చర్యకరంగా కనబడుతుంది. ఒకవైపు కొన్ని లక్షల మంది చిత్రసేనుని సైన్యం ఉంటే వారితో యుద్ధం చేయడానికి వీరు నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారు. యథా కర్ణస్య చ రథః ధార్తరాష్ట్రస్య చోభయోః గంధర్వై శతశశ్చిన్నౌ తథా తేషాం ప్రచక్రిరే. ఇతపూర్వం మనం చెప్పుకున్న విధంగానే కర్ణుని రథాన్ని తిలశహా చేశారు. అనగా నువ్వులు ఎంత సన్నగా అయితే ఉంటాయో ఆ విధంగా కొట్టి కొట్టి ఆ రథాన్ని వీరందరూ కూడా పొడి పొడి చేశారు గంధర్వులందరూ కూడా. అదేవిధంగా ఈ నలుగురు భీమార్జున నకుల సహదేవుల రథాన్ని కూడా అదేవిధంగా తుత్తునియలు చేయాలని గంధర్వులందరూ కూడా సంకల్పించి మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి చేసే సందర్భంలో వీరు కూడా వారికి ప్రతిగా ఆ అవకాశం ఇవ్వకుండా వీరందరూ కూడా ఈ నలుగురు కూడా వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు. తాన్ సమాపతతో రాజన్ గంధర్వాన్ శతశోరణే ప్రత్యగృహన్ నరవ్యాఘ్రాః శరవర్షైరనేకశః. వందలు వేల లక్షల కొలది గంధర్వులందరూ కూడా వీరిపైన మూకుమ్మడిగా ఒకేసారి దాడి చేసే సందర్భంలో వారు దూసుకువచ్చేటువంటి స్వభావాన్ని, వారి వేగాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి పాండవులందరూ కూడా ప్రతిగా వారిపైన శరవర్షాన్ని కురిపిస్తూ వారిని అడ్డుకోసాగారు. తే కీర్యమాణా ఖగమాః శరవర్షై సమంతతః నశేకుః పాండుపుత్రాణాం సమీపే పరివర్తితుం. ఇతపూర్వం కర్ణులతో యుద్ధం చేశారు. దుర్యోధన, దుశ్శాసన, శకుని ప్రభుతులతో యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన వారు భీమార్జున నకుల సహదేవులు. ఈ నలుగురే ఉన్నారు. ఇంతకుముందు దుర్యోధనాదులకు సహాయంగా పెద్ద సైన్యం కూడా ఉంది. ఇప్పుడు ఎటువంటి సైన్యం లేదు. కానీ వీరి శక్తి పరాక్రమాల ముందు గంధర్వులు నిలవలేకపోయారు. వీరి శరవర్షాన్ని తట్టుకోలేక వారందరూ కూడా ఎంత దగ్గరికి వచ్చి వీరి రథాన్ని ధ్వంసం చేయాలనుకున్నా కూడా వీరి దగ్గరికి రాలేక దూరంలోనే ఉండిపోతున్నారు. వీరిని సమీపించలేకపోతున్నారు. అభిక్రుద్ధానభిక్రుద్ధో గంధర్వానర్జునస్తదా లక్షయిత్వాత దివ్యాని మహాస్త్రాణ్యుపచక్రమే. ఆ సమయంలో గంధర్వులందరూ కూడా చాలా కోపంతో ఊగిపోతూ ఉన్నారు. ఈ యుద్ధంలో మేము ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా కూడా వీరికి ఏమీ కావటం లేదు కదా అనే కోపంతో వారందరూ ఉత్సాహాన్ని కోల్పోయారు. అదంతా కూడా చూసిన అర్జునుడు తను కూడా కోపోద్రిక్తుడై మహాశక్తివంతమైనటువంటి దివ్యమైన అస్త్రాలని వారిపై ప్రయోగించడానికి ప్రారంభించాడు. ఇంతవరకు కూడా మృదువుగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు కాస్త ఘోరంగా కనబడుతోంది. సహస్రాణం సహస్రాణి ప్రాహిణోద్యమసాదనం ఆగ్నేయోర్జున సంఖ్యే గంధర్వాణం బలోత్కటః. అర్జునుడు ఒక దివ్యమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్ర ప్రభావం చేత 10 లక్షల మంది గంధర్వులు వధించబడ్డారు. ఇక్కడ వధింపబడ్డ గంధర్వులే 10 లక్షల మంది అంటే వచ్చిన వారు ఎంతమంది మనం లెక్క వేసుకోవాలి. అంతమందిని కూడా అర్జునుడు వధించి దానికి వారు తను జయాన్ని పొందినట్టుగా ఇక్కడ ఘోషిస్తూ ఉన్నాడు. తథా భీమో మహేశ్వాసః సంయుగే బలినాం వరః గంధర్వాన్ శతశో రాజన్ నిజఘాన నిశితైశ్వరైః. భీముడు కూడా అర్జునికి సహాయపడుతూ తను కూడా యుద్ధంలో పాల్గొంటూ ఒక్కొక్క దెబ్బకు కూడా వందల మంది గంధర్వులను వధిస్తూ ఉన్నాడు. అటువంటి బాణాలను కూడా ప్రయోగిస్తున్నాడు. ఈ విధంగా నకుల సహదేవులు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధం తర్వాత ఏమి జరిగిననే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరణ కమలములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.